పారాసెటమాల్ అధికంగా వాడితే కాలేయానికి ముప్పు తప్పదా? పుట్టబోయే బిడ్డకు ఆటిజం డేంజర్ పొంచి ఉన్నట్లేనా? మరోవైపు ఫ్యాటీ లివర్ కేసులు పెరిగిపోతున్నాయా? పారాసెటమాల్ విషయంలో పారా హుషారుగా ఉండాల్సిందేనా? కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిపోయినట్లు తయారవుతోంది నేటి కాలంలో పరిస్థితి. సోషల్ మీడియా పుణ్యమా అని ఈ మధ్య కాలంలో ప్రతి విషయాన్ని నెట్లో చూసి అవగాహన పెంచుకోవడం అలవాటైపోయింది జనాలకి. ముఖ్యంగా వైద్యం విషయంలో ఇలాంటివి ప్రమాదకరమే అని చెప్పాలి. కరోనా వచ్చినప్పటి నుంచి జ్వరాలకు జలుబుకు సొంత వైద్యం చేసుకోవడం అలవాటైపోయింది మనలో చాలా మందికి. యాంటీబయాటిక్స్ వాడకం అయితే విపరీతంగా పెరిగిపోయిందని చెప్పాలి. చిన్నపాటి జ్వరం వచ్చినా వైద్యుణ్ణి సంప్రదించకుండానే యాంటీబయాటిక్స్ మింగేస్తున్నారు. అందులోనూ పారాసిటమాల్ టాబ్లెట్ అయితే ఇష్టం వచ్చినట్లు పిప్పర్మెంట్లు మింగినట్లు మింగేస్తున్నారు. జ్వరం వచ్చినా ఒళ్ళు నొప్పులొచ్చినా పారాసిటమాల్ను మింగేస్తున్నారు. పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదు అన్నట్లు ఇంట్లో ఉన్న పారాసిటమాల్ అన్ని వేళలా సురక్షితం కాదంటున్నారు వైద్య నిపుణులు. పారాసిటమాల్ అధికంగా తీసుకుంటే కాలేయానికి ముప్పు అని హెచ్చరిస్తున్నారు. లివర్ టాక్స్ పేరుతో నిర్వహించిన జాతీయ సదస్సులో పలువురు వైద్య నిపుణులు దీనికి సంబంధించి పలు హెచ్చరికలు చేశారు. దేశంలో ప్రమాదకరంగా ఫ్యాటీ లివర్ కేసులు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే గర్భధారణ సమయంలో పారాసిటమాల్ ఇష్టారీతిన వాడితే పుట్టబోయే శిశువుకు ఆటిజం లేదా ఇతర సమస్యలు వచ్చే అవకాశముందని పలు అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. స్త్రీలకు తల్లి అయ్యే సమయం చాలా కీలకం. గర్భధారణ సమయంలో మహిళలు ప్రతి చిన్న విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి. చిన్నపాటి నిర్లక్ష్యం కూడా శిశువుకు ప్రాణాంతకం కావచ్చు. ఎందుకంటే గర్భిణి ఆరోగ్యం 2 ప్రాణాలతో సమానం. తల్లి గర్భంలో పిండం పెరుగుతున్నప్పుడు గర్భిణి వాడే మందుల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. గర్భిణీలకు జ్వరం వచ్చినప్పుడు, ఒంట్లో కాస్త నొప్పిగా అనిపించినప్పుడు సాధారణంగా పారాసిటమాల్ టాబ్లెట్ వేసుకోమని చెప్పేస్తూ ఉంటారు. అయితే అది చాలా ప్రమాదకరం అంటున్నారు వైద్య నిపుణులు. గర్భధారణ సమయంలో పారాసిటమాల్ వాడకం వల్ల పిల్లల్లో ఆటిజం, ADHD అంటే అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్ వంటి న్యూరో డెవలప్మెంటల్ సమస్యల ప్రమాదం పెరుగుతుందని హార్వర్డ్ పరిశోధకుల అధ్యయనం చెబుతోంది. ఇందులో భాగంగా గతంలో జరిగిన 46 వేర్వేరు అధ్యయనాల ఫలితాలను విశ్లేషించారు. గర్భిణీలు పారాసిటమాల్ ఎంత తక్కువగా వాడితే అంత మంచిదని అధ్యయనాలు చెబుతున్నాయి. ఎందుకంటే పారాసిటమాల్ అనేది సాధారణంగా ఓవర్ ది కౌంటర్ ఔషధం. నాడి అభివృద్ధి రుగ్మతలకు కారణమవుతుంది. ప్రినేటల్ ఎసిటమినోఫెన్ ఎక్స్పోజర్ ఆటిజం, ADHD ప్రమాదాల పెరుగుదల మధ్య గల సంబంధాన్ని పలు పరిశోధనలు స్పష్టంగా వెల్లడించాయి. మితిమీరుతున్న మందుల వాడకంపై ఇప్పటికే CDSCO పలుమార్లు ఆందోళన వ్యక్తం చేసింది. కొద్దిపాటి జ్వరం వచ్చినా, గొంతులో నొప్పిగా అనిపించినా వెంటనే పారాసిటమాల్, యాంటీబయాటిక్స్ వాడటం చాలా మందికి ఉన్న అలవాటు. కొందరు వైద్యులు వీటిని సూచిస్తున్నారు. ఇలా చేయటం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని CDSCO ఇప్పటికే హెచ్చరించింది. పారాసిటమాల్ 500 mgతో పాటు విటమిన్ C, విటమిన్ D3, విటమిన్ B కాంప్లెక్స్ వంటి 53 సర్వసాధారణ ఔషధాల నాణ్యత ప్రమాణాల మేరకు లేవని ప్రకటించింది. ప్రతి చిన్న రోగానికి టక్కుమని పారాసిటమాల్ మాత్రలు వేసుకుంటే మీ కాలేయం ప్రమాదంలో ఉన్నట్లేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు. టీబీ మందులు వాడే రోగులు కూడా ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. పసరు, నాటు మందులు కూడా కాలేయాన్ని ప్రమాదంలోకి నెడతాయని హెచ్చరిస్తున్నారు. సో అందుబాటులో ఉంది కదా అని అడపదడప పారాసిటమాల్ను హాంఫట్మని మింగేస్తే అది కాస్త ఆరోగ్యాన్ని హరించేయటం ఖాయమని వైద్యులు, అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి.